తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు కూడా నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ తెలంగాణలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయంటున్న ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజుతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మరి ఈ రోజు కూడా వర్షాలు ఉంటాయి. ఈ వర్షాలు ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు. మాట్లాడదాం. సార్, వెదర్ కండిషన్స్ తెలంగాణలో ఎట్లా ఉన్నాయి? నిన్న వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నిన్న కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఇటు తూర్పు అలాగే దక్షిణ ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. దానివల్ల మనకి దీంతో పాటు దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం కూడా కొనసాగడం వల్ల మనకి నిన్న కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ నమోదయ్యే అవకాశాలు కూడా కొట్టిపారవేయలేని పరిస్థితి కనిపించింది. సో నిన్న కనుక నమోదైనటువంటి వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు రంగారెడ్డిలో చేవెళ్లలో మనకి సుమారు 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే యాదాద్రి భువనగిరిలో 10 సెంటీమీటర్లు, ఇంకా చూసుకున్నట్లయితే ఆసనాబాద్లో సిద్దిపేటలో 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఈవెన్ హైదరాబాద్ డిస్టిక్ షేక్పేటలో కనుక చూసుకున్నట్లయితే 7 సెంటీమీటర్ల వరకు కూడా భారీ వర్షం అనేది నమోదైంది. కొన్ని చోట్ల ఆల్మోస్ట్ మనకి సుమారు ఒక 6-8 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదైన గణాంకాలు కనిపిస్తున్నాయి. సార్, ఈరోజు వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి? హైదరాబాద్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కూడా మోస్తారు నుంచి భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎక్కువగా ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర కొన్ని తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా ఈరోజు భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. సార్, హైదరాబాద్లో మేజర్గా సాయంత్రం పూటనే వర్షపాతం అధికంగా నమోదవుతుంది. ఎందుకోసం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా డెక్కన్ ప్లాట్యూలో ఏమవుతుంది అంటే భూ ఉపరితలం అనేది వేడెక్కిన తర్వాత క్రమేపీ యొక్క గాల్లో తేమ అనేది నిండుకోవడం వల్ల మనకి ఈవినింగ్ అయ్యేసరికి మనకి ఎక్కువ వర్షపాతం అనేది చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే భూమి వేడెక్కి సూర్యుని రశ్మి వల్ల వేడెక్కుతుందో అప్పుడు ఈ వేడిమి వాతావరణం వల్ల గాలిలో తేమ చేకూర్చిన అటువంటి తేమ అంతా కూడా ఒక చోట చేరిన తర్వాత ఒక మేఘకృతమైనటువంటి వాతావరణాన్ని కంపించిన తర్వాత మనకి వర్షపాతం అనేది భారీగా పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఋతుపవనాల కదలిక ఎట్లా ఉంది? యాక్టివ్గానే ఉన్నాయా? ఒక్కసారి నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు కూడా కదలిక అనేది సుమారు మనకి జూన్ మొదటి వారం నుంచి సుమారు జూలై 8వ తారీఖు వరకు, అంటే సుమారు 38 రోజులు మనం లెక్క అంచనా వేస్తే 38 రోజుల వ్యవధిలో మొత్తం భారతదేశం అంతా కప్పిన తర్వాత క్రమేపీ దీని యొక్క తీవ్రత అనేది నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రత అనేది ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఫేజ్ వైజ్ మేనర్ కింద ఈ యొక్క వర్షపాతం అనేది ఇది కురిపిస్తూ ఉంటుంది. వర్షాలు కురుస్తాయి, మంచిగా కురుస్తాయి, విస్తారంగా కురుస్తాయి. ఈరోజు భారీ వర్షం కురిసే ఛాన్సెస్ ఉంది కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.